నైజీరియన్ లాటరీ మోసాల ఘటనలు ఎన్ని వెలుగు చూసినా ప్రజల్లో మార్పు రావటం లేదు. అందని ద్రాక్ష కోసం ఆశపడి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. ఈ బాధ్యతల్లో చదువుకున్న వారే ఎక్కువ. నైజీరియన్ల లాటరీ మోసానికి ఈసారి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జోలకల్లుకు చెందిన పార్థసారథి బలయ్యారు. మరో నైజీరియన్ ముఠా లాటరీ మోసం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హైదరాబాద్ BHELలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసి పదవి విరమణ పొందిన పార్థసారథి తన ఫోన్కి 600 కోట్ల రూపాయల లాటరీ తగిలిందని మెసేజ్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఎంతో ఆనందంతో ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చాడు. అతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న నైజీరియన్ల ముఠా లాటరీ డబ్బు రావాలంటే తమ ఖాతాలో కొంత డబ్బు వేయాలని కండిషన్స్ పెట్టారు. దీన్ని నమ్మిన పార్థసారథి జూలకల్లులో ఉన్న పొలం, ఇల్లు, స్థలాలు అమ్మి అప్పుడు కొంత దాదాపు 4 కోట్లు వారి ఖాతాలో జమ చేశాడు. అదంతా మోసమని కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించిన పార్థసారథి లెక్క చేయలేదు. 100 కోట్ల డబ్బు కోసం అంతే ఆశగా ఎదురు చూశాడు. లాటరీ డబ్బు పేరుతో ఓ రోజు నల్లని కాగితాలు, కెమికల్ బండిల్స్ ను నల్లముఠ పార్థసారథి కంటగట్టారు. నల్లటి కాగితాలకు కెమికల్స్ కలిపి 2 నెలల తర్వాత తీస్తే డాలర్స్ గా మారతాయని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన పార్థసారథికి 2 నెలల తర్వాత ఊహించని షాక్ తగిలింది. అవి నకిలీవని తెలుసుకుని కుప్ప కూలిపోయాడు. డబ్బు పోగొట్టుకున్నాననే దిగులుతో పిచ్చివాడయ్యాడు. అంతేకాదు, తన భర్త మోసపోయాడనే బాధతో పార్థసారథి భార్య కూడా ప్రాణాలు విడిచింది. పనిచేసి రిటైర్ అయినారు. ఈయన సంబంధించి ఇతను ఒక సెల్ ఫోన్ మెసేజ్ స్వీకరించి ఆ సెల్ ఫోన్ మెసేజ్లో 200 crores మీకు వచ్చిందని చేసి ఒక మెసేజ్ వచ్చినందువల్ల దాన్ని అతను వెరిఫై చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి కొంతమంది నైజీరియన్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇట్లా మీకు 200 crores మీకు వచ్చిందని చెప్పుకుంటూ అతని వద్ద సంబంధించి ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పేసి కొంత ఏదో బండిల్స్ కొన్ని బ్యాగులు కెమికల్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అతను ఆ డబ్బులు వస్తాయని ఇతను కొంత డబ్బులు ఎదురు ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు. సుమారు ఇలా చెప్పిన వివరాల ప్రకారం అయితే సుమారు 4 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. స్టార్టింగ్లో ఒక 3 లక్షలు వేయించుకున్నారు. తర్వాత అలా వేసుకుంటే ఇది తప్పండి అని చెప్తే వినకుండా పెడచెవిన పెట్టి హైదరాబాద్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు. మేమంతా చూసి ఆయన్ని నివారించడానికి ఇది ఆపడానికి చెప్పాము. ఎంత చెప్పినా వినకుండా జూలకల్లు విలేజ్కి వచ్చి ఇంకా గట్టిగా దీని మీద ఇదే పని అనుకుంటూ పొద్దున్న రాత్రి అదే పని మీద పడ్డా. చూశారు కదా, తస్మాత్తు జాగ్రత్త. ప్రకటనలు, ఫోన్ సందేశాల మాయలో పడి ముందుకెళ్లారు అంతే, ఒళ్ళుతో పాటు ఇల్లు కూడా గుల్లయ్యే ప్రమాదం ఉంది. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా.